మళ్ళా చదువుతానండి. 49,64,343 రూపాయల 74 పైసలు. ఇది మనకు మొత్తం జమలు వచ్చింది. అంటే మనకు లెక్క ఆదాయం మన మసీద్కి ఈ కమిటీ వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం ఆదాయం 49,64,343 రూపాయల 74 పైసలు. ఇప్పుడు నేను ఖర్చులు చదువుతానండి, కొంచెం జాగ్రత్తగా వినండి అందరూ. స్టాఫ్ శాలరీస్ అండి, ముఖ్యంగా స్టాఫ్ అండి, మా ముఫ్తీ అబ్దుల్ మాలిక్ గారండి, ఆయనకు మనము మద్రసా ప్లస్ మసీద్ కలిపి 30,000 మనం ఆయనకు శాలరీ ఇస్తున్నాము. అట్లాగే కొత్తగా వచ్చిన మౌలానా షంషీర్ సాబ్ గారికి ఆయనకు మనం 30,000 శాలరీ ఇస్తున్నాము. మనము సీనియర్ మోజన్ ఇస్రాయిల్ గారికి 15,000 శాలరీ ఇస్తున్నాము. అలాగే రెండో మోజన్ నాసీర్ గారికి 13,000 శాలరీ ఇస్తున్నాము. అట్లాగే మన సాని ఇమాం సనావుల్లా గారికి 12,000 శాలరీ ఇస్తున్నాము. అలాగే మద్రసాలో 2 మౌలిమాత్ ఆడపిల్లలు ఉన్నారు. వై గుల్జార్ షేక్ 6,000 ఇస్తున్నాము. ఎస్ గుల్షీర్ బాను 6,000 ఇస్తున్నాము. ఇట్లా ఇద్దరికి 12,000 ఇద్దరికి కలిపి ఇస్తున్నాము. అలాగే కుటుంబ మిషన్ సెంటర్ ఉందండి, అక్కడ సీనియర్ మాస్టర్ షేక్ మెహరూన్ నిసా గారికి 7,000 ఇస్తున్నాము. అలాగే బాత్రూమ్ క్లీనింగ్, డైలీ మనం టాయిలెట్స్ ఉన్నాయి కదా మజిద్కి, దాని క్లీనింగ్కి నెలకు డి దస్తగిరమ్మ ఆమెకు 4,000 ఇస్తున్నామండి. అలాగే ఖబర్స్థాన్ పర్మనెంట్ క్లీనింగ్ కోసము బాబాయ్ అని ఒక మనిషిని పెట్టుకున్నాము, తనకి కూడా నెలకు 10,000 శాలరీస్ ఇస్తున్నామండి. అలా చెప్తే మొత్తం శాలరీస్ నెలకు 1,33,000 తీసుకుంటే సంవత్సరానికి 12,25,000 రూపాయలు శాలరీస్ ఉన్నాయి. అలాగే మౌలానా అబ్దుల్ మాలిక్ గారికి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాము. మౌలానా మౌజన్ అబ్దుల్ నాసిర్ గారికి 70,000 అడ్వాన్స్ ఇచ్చినాము. సనావుల్లా హజరత్కి 80,000 అడ్వాన్స్ ఇచ్చినాము. ఇప్పుడు మసీద్ది, మద్రసాది, కుటుంబ మిషన్ సెంటర్ది ముగ్గురిది కరెంట్ బిల్లులు 1,49,514 రూపాయలు. ఇది మొత్తం సంవత్సరాన్ని, అంటే 1వ తేదీ 4వ నెల 2025 నుంచి 15వ తేదీ 3వ నెల 2026 వరకు. అలాగే గుసూఖానా మనం చూసినారు మీరు ఖబర్స్థాన్లో నూతనంగా, అంటే పాత కమిటీ వాళ్ళు నిర్మించిందే, దాన్ని మనం వెంటనే కమిటీ వస్తానే రెనోవేషన్ చేసినాము. టైల్స్, షెడ్, సిమెంట్ వర్క్, పెయింట్, మొత్తం మనం అల్యూమినియం కిటికీలు, ఇంకా దానికి గ్రానైట్ వర్క్, మొత్తము 2,24,370 రూపాయలండి. సమ్మర్ క్యాంప్ చేసినామండి వస్తానే, 4 శాలరీస్ ప్లస్ బుక్స్, దగ్గర 100 మంది పిల్లలు నేర్చుకున్నారండి. అప్పుడు మనకు సమ్మర్ క్యాంప్ చేసింది పోయిన సంవత్సరము. 4 శాలరీస్ ప్లస్ బుక్స్ 30,300 ఖర్చు వచ్చిందండి సమ్మర్ క్యాంప్కి. అలాగే ఒక్కోటి ర్యాలీ చేసిందండి, మన పొద్దుటూరు చేయొచ్చు ఒక్కోటి ర్యాలీ చేసినారు. వాళ్ళకు ఆ రోజు మొత్తం ఊర్లో ఉండే మసీదులన్నీ విరాళంగా రోజు శుక్రవారం వచ్చిన ఉండి డబ్బులు ఇచ్చినారు. మనం కూడా జామియా మసీద్ నుంచి 6,843 రూపాయలు ఇచ్చినామండి జేఏసీ ప్రొద్దుటూరు వారికి. అలాగే మద్రసా మెయింటెనెన్స్ ఖర్చులండి. ఈ మద్రసాలో దగ్గర 48 మంది తాలీం తీసుకుంటున్నారు. అందులో 17 మంది మగ పిల్లలు, 12 సంవత్సరాల లోపల చిన్న పిల్లలు, అలాగే 31 మంది ఆడపిల్లలు. వీళ్ళు మామూలుగా మద్రసా టైమింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అండి. ఇప్పుడు మద్రసా మెయింటెనెన్స్ అంటే అక్కడ టీ, వాళ్ళకి ఏదైనా నీళ్లు, లేదంటే ఏమైనా ఆయమ్మ డైలీ ఖర్చు చేస్తారు, బుక్స్, ఏదైనా మన కరెంట్ రిపేర్స్, ఫ్యాన్స్, ఏదైనా వైరింగ్, ఇట్లాంటివి మొత్తం కలిపి 32,610 రూపాయలు ఖర్చు వచ్చిందండి మెయింటెనెన్స్కి మద్రసాకి. అలాగే మసీద్లో మనం ఫెనాయిల్, యాసిడ్, హ్యాండ్ వాష్, ఇవన్నీ హార్పిక్ అట్లాంటివి తీసుకుంటాం కదా, దానికోసం సంవత్సరం ఖర్చు 11,800
770 రూపాయలు అండి. కబ్రస్థాన్ క్లీనింగ్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు రెగ్యులర్గా కబ్రస్థాన్ క్లీనింగ్ జరుగుతుంది. ఇంతకు ముందు కూలీలు ఇస్తున్నాము, రోజు ఒక 1000 రూపాయలు కూలీలు ఇస్తున్నాం. అది దండికి వస్తుంది డబ్బులు అని చెప్పేసి ఆ బాబాయ్ అనే అతనికి పర్మనెంట్గా ఇప్పుడు శాలరీ ఇచ్చి పెట్టుకున్నాము. ఆ కొన్ని రోజులు ఆ 1000 రూపాయలు కూలీలు ఇచ్చింది. ఇప్పుడు అక్కడంతా చెత్త వచ్చినాక నింపేసిన తర్వాత ఆ డంపింగ్ చేసింది మనం తీసుకుపోవడానికి ట్రాక్టర్లో మాట్లాడదాము. ఆ ట్రాక్టర్లు లోడింగ్ అన్లోడింగ్ ట్రాక్టర్ బాడిగా ఒక టిప్కి 500 తీసుకుంటారు. అట్లా మొత్తం కబ్రస్థాన్ క్లీనింగ్ చేసింది 33,300 రూపాయలు అండి. ఇప్పుడు మన జామియా మీదకి సంబంధించి అకౌంట్ బుక్స్, రెంట్ బుక్స్, ఓచర్ బుక్స్ ఇవన్నీ ప్రింటింగ్ చేయించినామండి. 3,848 రూపాయలు అండి. ఇప్పుడు మన జనరేటర్ ఉంది, కరెంట్ పోతే దానికి డీజిల్ వేళ 6,000 రూపాయలు, అంటే సంవత్సరం అంతా కలిపి 6,000 రూపాయలు మాత్రమే డీజిల్ తీసుకున్నాము. ఇప్పుడు రంజాన్ 2020 సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు మన కమిటీ వస్తానే ఆ సంవత్సరంలో మనం ఏం చేసినామంటే లైటింగ్కి ఇప్పుడు చూసినారు, ఇంత ముందు సంవత్సరం కూడా లైటింగ్ చేసినాము, ఏసీలు బాడీకి తెచ్చినాము, జనరేటర్ బాడీకి తెచ్చినాము, ఆ జనరేటర్కి డీజిల్ తెచ్చినాము, దాంట్లో వైర్లు తెచ్చినాము, ఇవన్నీ బాడీకే. ఇలా పోయిన సంవత్సరం రంజాన్ 2020 సంవత్సరానికి 3,04,520 రూపాయలు అయిందండి. అలాగే అర్ఫాత్ ఇండస్ట్రీస్ కడప వాళ్ళ దగ్గర 4 స్టీల్ స్టాండ్ కొండాము. అవి ఫరజ్నామాల కోసము మనం పెట్టుకుంటాం కదా, దాని ఖర్చు 9,600 అండి. కడప నుంచి వచ్చింది ఆటో బాడీలు అన్ని కలిపి. ఇప్పుడు ఎస్ఏ కూలింగ్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు డెడ్ బాడీ ఫ్రిజర్ కొన్నాం కొత్తది ఒకటి, అది 61,000 అయిందండి. దానికి కూడా బాగా 50 మంది వరకు ఇప్పుడు ఖననాలు తీసుకొని పోతున్నారు. దానికి కూడా మా మోజన్ నాసిర్ గారు రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మన రూమ్లలో నా నాయబ్రస్తులు అన్న దగ్గర మన మజీద్ పై అంతస్తులో తాపాల మీద స్టీల్ రైలింగ్ చేయించినాము, విండోస్ చేయించినాము, అల్యూమినియం విండోస్, దాని గ్లాసెస్, దాని మొత్తం పని మెటీరియల్ ప్లస్ లేబర్ 54,000 రూపాయలు అండి. ఇప్పుడు కొత్తగా బ్యాటరీ స్టాండ్ కూడా తెప్పించినాము, దాన్ని మళ్ళీ రంగు తెప్పించినాము. మొత్తం ఖర్చు 3,830 రూపాయలు అండి. ఇప్పుడు రుజుఖానా దగ్గర ఫ్యాన్లు, లైటింగ్ మొత్తం కొత్త చేయించినాం. కమిటీ వచ్చిన వెంటనే 26,000 రూపాయలు స్టార్ ఎలక్ట్రికల్ సాధికి చేయించారండి, ఆయన దగ్గర చేయించినాము. లేబర్ ప్లస్ మెటీరియల్ 26,000 రూపాయలు. ఒక ఫండ్ పట్టింది ఒక్కోడికి. ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం మీద శాలరీస్ పోను 7% కడతామండి వాళ్ళకు. అలా కొంచెం బ్యాలెన్స్ ఉండే ఒక్కోడు 2020 సంవత్సరం, ఈ సంవత్సరం ఇంకా కట్టలేదు, 30,650 రూపాయలు మాత్రమే కట్టినాము. మజీద్ వాటర్ ట్యాంక్ కట్ ఆఫ్ సెన్సార్ కొత్తది మళ్ళీ వైరింగ్ చేయించినాము, అంటే ఆటోమేటిక్గా నీళ్లు వృధా కాకూడదు అని చెప్పేసి దానికి కొత్త సెన్సార్ వేయించినాము. అది 2,240 రూపాయలు అండి. అలాగే పై అంతస్తులో మజీద్లో కిటికీలకు గ్రిల్లు లేవు, దానికోసం కొత్తగా ఐరన్ గ్రిల్లు చేయించినామండి. ఫయాజ్ ఐరన్ మార్ట్ దగ్గర మెటీరియల్ కొని ఇక్కడ మా మట్టి మజీద్ ఏరియా కాడ సయ్యద్ సుల్తాన్ దగ్గర చేయించినాము. లేబర్ ప్లస్ మెటీరియల్ 43,000 రూపాయలు అండి, మీరు పైన ఒకసారి గమనించవచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా బాత్రూమ్స్ కట్టడానికి అవి పగలగొట్టాలంటే తాత్కాలికంగా మనకు టెంపరీ లెట్రిన్ కావాల్సి కాబట్టి దానికోసం తాత్కాలిక లెట్రిన్లు 2, ఒకటి వెస్ట్రన్ ఒకటి ఇండియను. దానికోసము లైట్ వెయిట్ ఇటుకలు, నారాయణ మేస్త్రి ఖర్చు, సిమెంట్ ఖర్చు, మళ్ళీ ప్లంబింగ్ ఖర్చు, లెట్రిన్లు 2 కొత్తవి, మళ్ళీ దాని మన సిపివిసి పైపులు, నల్లులు, కుళాయిలు మొత్తం కలిపి 33,800 రూపాయలు అయిందండి. అలాగే మజీద్ పై అంతస్తులో వర్షం నీళ్లు పోవడానికి బాగా వర్షాలు పడినాయి మన వర్షాల కమిటీకి. అప్పుడు ఆ నీళ్లు మెల్లిగా పోతున్నాయి, లీక్ అవుతుందని చెప్పేసి కొత్తగా మనం చూసాను మేడం, ఎంట్రన్స్లోని గేట్ కాడ ఎదురుగా ఒక కొత్త పైప్ వేసి దానికి ల్యాంపులు వేసి మొత్తం మెటీరియల్ ప్లస్ లేబర్ చేయించినామండి. 10,100 రూపాయలు అయిందండి దాని సెట్టింగ్ అంతా. మజీద్ పై అంతస్తులో కిటికీలకు కొత్త గిన్నెలు వేసినాం కదా, దానికి పెయింట్ పండింది, మళ్ళీ లేబర్ వేసింది 4,280 రూపాయలు అండి. అలాగే మజీద్ పై అంతస్తులో కొంచెం పిఓపి ఊడిపోయింది, దానికి మనం రిజ్వాన్ అన్సారీ అని పిఓపి అతను లేబర్ ప్లస్ మెటీరియల్ 9,000 రూపాయలు అయిందండి. ఇప్పుడు అలాగే మజీద్లో చాలా పాత పొయ్యిలు ఉన్నాయి పైన, ఆ పాత పొయ్యిల్ని విరగొట్టడానికి 4,000 కూలీలు ఉన్నాయండి. ఆ 4,000 కూలీలు అయితే దగ్గర 15-16 రోజులు మనకు ఎవరైతే సహజీ చేపించినారో వాళ్ళ కాడ 1 రూపాయి కూడా కట్టాలి డబ్బులు తీసుకోలేదు. ఆ కట్టాలు ఫ్రీగా వచ్చినాయి కాబట్టి దగ్గర వాళ్ళకు 60,000 డబ్బులు మిగిలినట్లే. అలాగే మున్సిపల్ ట్యాక్స్ కట్టింది 90,000 రూపాయలు కట్టామండి. దగ్గర 15 లక్షల రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఇది ఏమంటే కొత్తగా చట్టం మారింది, ఇప్పుడు రూమ్లోనే కట్టాలని చెప్పేసి చట్టం వచ్చింది.
ఒక్కోడు ఇన్స్పెక్టర్ అధికారులు వస్తారని చెప్పారు. కొంతమంది రూమ్లలో మన మున్సిపల్ పెద్ద ఆసుపత్రి ఎదుగుంటున్న రూమ్ వాళ్ళు దగ్గర 18 రూమ్ వాళ్ళు ఒక్కొక్క రూమ్కి 5,000 చొప్పున ఒక 18 రూమ్ కట్టినారు. 90,000 లెక్క కట్టినామండి. అట్లాగే మన కొత్త మౌలానా కోసం స్టార్ట్ రేట్ దగ్గర కొన్నామండి 6,500 రూపాయలు. అలాగే కొన్ని ఇతర మసీదుల కోసము, కొన్ని మద్రసాల కోసము, మా సనావల్ల గారి కూతురికి బాగాలేనప్పుడు అలా కొంతమంది కోసము మన శుక్రవారం వచ్చే హుండీ లెక్క మనం విరాళం ఇచ్చినాము. దగ్గర 59,860 రూపాయలు ఖాదర్బాద్ మసీద్ కోసం ఇచ్చినాము. ఇట్లా కొన్ని మసీదుల కోసం మనము విరాళం చేసినాము. అది 59,860 రూపాయలు అండి. ఆసారా షరీఫ్ గంధం ఖర్చు, ఆసారా షరీఫ్కి మొత్తం లైటింగు, గంధము, మన ఖబర్స్థాన్ మూలాలి అదంతా రెడీ చేసి డెకరేషను, దాని ఇతర ఖర్చులు మొత్తం కలిపి 16,000 రూపాయలు అయినండి. మసీద్ పై అంతస్తులో ఇప్పుడు ఏదైతే గ్రిల్లు ఉన్నాయో అది ఫిట్టింగ్ చేయడానికి జావేద్ కార్పెంటరు ప్లస్ అలాగే పాతవి ఐరన్ కిటికీలు ఉన్నాయి, దాని మీద స్టీల్ పైపులు వేయడానికి 4,000 ఖర్చుందండి. మీరు పైకి ఒకసారి గమనించవచ్చు. అంతా ఇప్పుడు ఏదైతే బాడీ ఫ్రీజర్ ఉందో ఫ్రీగా ఇస్తున్నామో ఎవరికాడ కూడా ₹1 లెక్క ఇప్పించుకోవడం లేదు. ఏమంటే ఎవరైతే ఇప్పుడు తీసుకుని పోతారో దాని సర్వీస్ ఛార్జ్ కింద మన మోజన్లకు 200 రూపాయలు మన కమిటీనే ఇస్తుందండి. ఎవరైనా కూడా ₹1 కట్టడం లేదు. మనమే ఏదైనా సర్వీస్ ఉన్నాయా వాళ్ళకు క్లీనింగ్ కోసమైనా మోజన్లకు మనమే వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నాము. ఆ ఖర్చు 6,250 రూపాయలు అండి. అలాగే పైన మసీద్ ట్యాంక్ పైన కొత్తగా షెడ్ నిర్మించినామండి. పైన అది ఓడిపోతుందని చెప్పేసి దానికి అలాగే పైన ఈ అంతస్తులో కొత్త గేట్ నిర్మించినామండి. ఈ పిల్లలు ఎక్కువ శుక్రవారాలు పోయి అలర్ట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు దాన్ని 2 కలిపి ఖర్చు రేకులు ప్లస్ ఐరన్ పైపులు 33,000 రూపాయలు అయినాయండి. ఇది వచ్చేసి అస్లాం ఐరన్ అండ్ జనరల్ స్టోర్స్ చాకాల దగ్గర తీసుకున్నామండి. అలాగే ఇప్పుడు మసీద్లో రెగ్యులర్గా రిపేర్లు, కూలర్ రిపేరింగ్, వైరింగ్ రిపేరింగ్, పైన కొత్త LED బల్బులు వేసినాము. మీరు ఒకసారి చూడొచ్చు. ఈ మోటార్ల రిపేర్లు ఏదైనా చిన్నవి అన్నీ స్టార్ ఎలక్ట్రికల్ సారీ చేస్తారండి. వాళ్ళ పిల్లగాళ్ళు వెంటనే ఫోన్ చేస్తానే. ఇదంతా మొత్తం చిల్లర ఖర్చులన్నీ 27,500 రూపాయలు అయిందండి. అలాగే ఇప్పుడు ఏదైతే పై అంతస్తులో గేటు, ట్యాంకు, షెడ్ నిర్మాణం చేసినామో దాని కమ్మీలు, డబర్ బోల్ట్లు, మేకులు మరియు లేబర్ ఏదైతే మనము ఫిట్టింగ్కి ప్లస్ ఆ గేటు వెల్డింగ్ చేయడానికి మొత్తం అయింది 29,350 రూపాయలు అండి. అలాగే మనం ఇప్పుడు రంజాన్ వచ్చిందని కొత్తగా చేపలు తెప్పించినాము. చెన్నై నుంచి మెరిస్టిక్ మ్యాట్ సెంటర్ కాడి నుంచి 10 చేపలు తెప్పించినాము. 23,250 రూపాయలు అండి. అలాగే రంజాన్ నెలలో బోనస్ ఇచ్చినాము. సేమ్ ఇప్పుడు శాలరీస్ ఏదైతే ఉన్నాయో మన మౌలానా గారికి 30,000, షంషీర్ గారికి 30,000, సనాల గారికి 12,000, మన ఇజ్రాయల్ గారికి 15,000, మన నాసిర్ గారికి 13,000, హోలీ మాతకు 12,000, మన టైలరింగ్ ఫుడ్ మిషన్ మాస్టర్కి 7,000, మన నసీరమ్మకు 4,000, ఇట్లా వేసుకుంటే 1,33,000 బోనస్ ఇచ్చినాం ఈ రంజాన్కి. ఇప్పుడు ముఖ్యంగా నూతన బాత్రూమ్లు నిర్మాణం ఖర్చు ఇది మొత్తం అండి 12,44,810 రూపాయలు అండి. ఇది రెండు మీద వివరిస్తాను ఒక నిమిషము. 12,44,810 రూపాయలు అండి. ఇంజనీరింగ్ దగ్గర ప్లాన్ వేయించలేదండి. ముందు బాత్రూమ్లకు 2,500 రూపాయలు అండి. పాత బాత్రూమ్లు పగలగొట్టడానికి ప్రభాకర్ గారికి డ్రిల్లింగ్ ఖర్చు 30,000 రూపాయలు అండి. నారాయణ మేసరికి స్క్వేర్ ఫీట్ 350 రూపాయలు. అలా లెక్కాచారం వేసుకుంటే 2,00,000 రూపాయలు మేసరి గారికి ఖర్చు అయిందండి. ఏఎస్ ట్రేడర్స్ మన మడూరు ఛానల్ దగ్గర సిమెంట్ కొనిందండి 75,000 రూపాయలు అయిందండి సిమెంట్. మన ఏఆర్ ట్రేడర్స్ అచ్చుపట్ల ఆసిఫ్ దగ్గర కడ్డీలు కొన్నామండి, అది 55,000 రూపాయలు అయిందండి. ఎంబీఆర్ టైల్స్ డిమార్ట్ వెనుకలో ఉందండి టైల్స్ అంగడేది, వాళ్ళ దగ్గర మొత్తం కొత్త టైల్స్ లోపల కింద పైన అన్ని కలిపి కెమికల్స్ ఏదైతే ఉన్నాయి ఎపాక్సీ వేయించినాము, స్పేసర్స్ పెట్టించినాము, లోపల బ్రౌన్ బిల్డింగ్స్, రోడ్ సైడ్ గోల్డ్ బిల్డింగ్స్, ఇదంతా సుమారు 2,94,000 రూపాయలు అయిందండి. అలాగే ఇప్పుడు పై అంతస్తులో మన సుమారు 42,200 అయిందండి. మన కరీం ట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఇసుక చిన్నటికలు కొనింది 32,000 అయిందండి. షేక్ ఇర్ఫాన్ ట్రాక్టర్ వాళ్ళ దగ్గర కంకర ఇసుక వాళ్ళ దగ్గర కొన్ని చిన్నట్టు కూడా కొనింది 30,800 అయిందండి. అలాగే ఇప్పుడు ఏదైతే నూతన బాత్రూమ్ ఉన్నాయో ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, ఇది మొత్తం దగ్గర శివుడు అనే ఎలక్ట్రీషియన్ ప్లంబర్ చేసినాడు. ఇది ఖర్చు 28,000 అయిందండి. అలాగే ఇప్పుడు ఈ బాత్రూమ్ల కోసం ఇండియన్ ఎలక్ట్రిక్లు దగ్గర 9 యూనిట్ బెడ్రూమ్ ఉన్నామండి. ఇది శ్రీ సుధాకర్ ఏజెన్సీస్ అనేసి
మన మైత్కూర్ రోడ్లో తీసుకున్నామండి, అది 14,000 రూపాయలు అయిందండి. అలాగే ఎలక్ట్రిక్ మూత, దీనికి సెప్టిక్ ట్యాంక్ చేయించినాము కొత్తది. అలా గుంత కొట్టడానికి ప్రీ ప్రభాకర్ గారికి 3,000 రూపాయలు ఇచ్చినామండి. మన మసీదులో ఉండే ఎస్సీ ఎంటర్ప్రైజెస్ ఆరిఫ్ దగ్గర ఈ బాత్రూమ్ల కోసము డ్రైనేజ్ పైపులు ఏదైతే ఉన్నాయో ఆ డ్రైనేజ్ పైపులు నంది పైప్స్ 2,000 రూపాయలు అయినాయండి. అలాగే ఇప్పుడు ఈ బాత్రూమ్ల కోసము అల్యూమినియం డోర్స్, ముఖ్యంగా 10 బాత్రూమ్లకు 10 అల్యూమినియం డోర్స్, దాని లాక్స్ సెట్స్ ప్లస్ బాత్రూమ్లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ల కోసం అవి సెట్స్, ఇది మొత్తం కలిపి లేబర్ మెటీరియల్ అంతా 67,000 రూపాయలు అయిందండి. అలాగే మన మైత్కూర్ రోడ్లో 60 దాటిన గోల్డెన్ ఏజెన్సీస్ అనే షాప్ వాళ్ళ దగ్గర వాటర్ ట్యాంక్ కొత్తది, సిబిసి పైప్స్, బల్బ్స్, వైరింగ్ అంతా మొత్తం ఈ ఏదైతే ప్లంబింగ్ సామాన్ ఎలక్ట్రికల్ సామాన్ అంతా కొనింది 93,000 రూపాయలండి. అలాగే ఇప్పుడు రోడ్ సైడ్ టైల్స్ వేయడానికి పొయ్యలు కొట్టడానికి వాళ్ళకు 5,000 రూపాయలు తీసుకున్నారండి. ఎవరైతే అక్కడ మన వీధులు ఉంటారో వాళ్ళు పేదాల్లో 5,000 తీసుకున్నారండి. అలాగే ఈ టైల్స్ అయినా గ్రానైట్ అయినా తాపల మీద గ్రానైట్ వేసిందనా, బాత్రూమ్ లోపల టైల్స్, పైన టైల్స్, సైడ్లో టైల్స్, దీనికంతా లేబరు ఎం శేఖర్ రెడ్డి గారు 1,15,000 రూపాయలండి. ఈ ప్రముఖ శేఖర్ రెడ్డి గారు అతను మొత్తము చాలా చోట్ల చేసినారండి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. 1,15,000 రూపాయలు కేవలం ఆయనకు లేబర్ అయిందండి. అలాగే తేజ టైల్స్ శానిటీ వేర్ దగ్గర 2 ఉజు బేసిన్లు కొత్తగా చూసినారు బాత్రూమ్ బయట, అవి 2 కొత్తవి తీసుకున్నాము. ప్లస్ పైన ఒకటి హ్యాండ్ వాష్ కోసం అయితే ఒకటి కొత్త తీసుకున్నామండి. ఈ మొత్తం కలిపి 35,000 రూపాయలు అయినదండి. అలాగే ఇప్పుడు ఏదైతే సీలింగ్కి అక్కడ పెయింట్ కొట్టినారు మహబూబ్ అనే పెయింటరు, ఆయనకు 2,400 అయిందండి. అలాగే ఇప్పుడు ఈ బాత్రూంలో ఖర్చు, ఇక్కడ మన రూమ్స్, మన ముల్లాన్ సహజత్ వాళ్ళు, మౌలానా వాళ్ళు పక్కన ఉన్న రూమ్స్ కొంచెం నీరు కాడుతుంటే వాళ్ళు అడిచి పెట్టుకుంటే వాళ్ళకంతా లోపల సైడ్లలో అక్కడ అంతా మనం ఉండేదంతా పగలు కొట్టేసేసి పూత చేసినాము. అప్పుడు ఈ 2 నెలలు బేదాల వరకు జరిగింది. బేదాల వరకు ప్లస్ టైల్స్ వరకు అంతా జరుగుతానండి. అప్పుడు వాళ్ళకు టీ కోసము మన రూమ్లో ఉంటే సయ్యద్ నూర్ మొహమ్మద్ దగ్గర 3,500 రూపాయలు టీ తాగినారండి 2 నెలలు కలిపి. అలాగే ఈ తాపల మీద ఏదైతే బాత్రూమ్లు ఉన్నాయో స్టీల్ రైలింగ్ చేసినామో చూస్తున్నారు. వలి భాష అని అతను దగ్గర మొత్తం మెటీరియల్ ప్లస్ లేబర్ 110 కేజీల స్టీల్ వచ్చింది, అది 39,000 రూపాయలు తీసుకున్నాడండి. అలాగే మన బాత్రూమ్ల కోసం కొత్త జగ్గులు, కొత్త బకెట్లు శ్రీ శివగంగా వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అక్కడిలో 4,300 రూపాయలు అయినాయండి. అలాగే తేజ టైల్స్ శానిటీ వేర్ వాళ్ళ దగ్గర 2 వెస్ట్రన్ టాయిలెట్స్ పెద్దోళ్ళ కోసము, అది కొంచెము ఎందుకంటే అవి పెద్దోళ్ళు కొంచెం పెద్ద పింగానే కావాలని చెప్పేసి కొంచెం అదే పింగా తెప్పించినాము. అవి 2 9,100 రూపాయలనే అండి. అలాగే ఇప్పుడు ఏదైతే రోడ్డు మీద 4-way లైట్లు పడుతున్నాయి అంటే నూతన బాత్రూంలకు, అవి 6 లైట్లు శ్రీవాసం ఎలక్ట్రికల్ దగ్గర తీసుకున్నామండి, అది 5,700 అయిందండి. తర్వాత బిగ్ ఫ్లెక్స్ కాదర్ భాష అన్న దగ్గర ఈ నో స్మోకింగ్ టాయిలెట్స్ ఇట్లా పాన్ మసాలా అనేది ఇక్కడ స్టిక్కర్లు చూపించినాము, అవి దగ్గర 1,200 రూపాయలు అయినాయండి. ఇంకా గమ్ బాటిల్స్ అంట, బ్రౌన్ టేప్స్ అంట, జాడు అంట, దానికి సంబంధించి చాలా చిల్లర సామాన్లు గట్టిగా ఉన్నాయి. మొత్తం 12,44,810 రూపాయలు వచ్చిందండి. మీరు కూడా ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. అలాగే నారాయణ మేస్త్రికి ఇప్పుడు ఏదైతే మసీదులో చిల్లర పండు పైన గేట్ ఫిట్టింగ్ కానివ్వండి, ఇక్కడ టెంపరీ బాత్రూమ్ పగలగొట్టిన దాని కింద ఫ్లోరింగ్ కానివ్వండి, అలాగే ఈ రూమ్లు ముఖ్యంగా మన మౌలానా గారికి కానీ మోజన్ మన ముల్లాన్ సభల రూమ్లు కానీ అవన్నీ మొత్తం పగలగొట్టి మళ్ళీ పూజ చేసింది. ఆయన కూలీలు కేవలం 40,000 రూపాయలు అయినాయండి. అలాగే ఇప్పుడు మౌలానా షంషీర్ సాబ్ గారికి మనం హదియా 30,000 రూపాయలు ఇస్తున్నామండి. 30 రోజులు తరావీ నమాజ్ చదివినందుకు ఆయనకు 30,000 హదియా ఇస్తున్నామండి. అలాగే న్యూ తులసి మన అన్నోరాల ఎదురుగా వాళ్ళ కాడ 4.0 పైన కొత్తది కొన్నామండి, అది ఒక 10,175 రూపాయలు అయిందండి. ఇక పాటా ఖర్చు అండి, పాటా ఖర్చు అంటే ఎప్పుడెప్పుడైనా ఇప్పుడు మైకులు రిపేర్ వస్తుంటాయి, పైన యాంప్లిఫైర్ ఇది మనకు డయాఫారంలు పోతుంటాయి, ఆల్అవుట్లు, ధోబీకి, నీళ్లకు, పొరకలకు, కుట్టు మిషన్ రిపేర్లకు, ఇదంతా కలిపి 28,570 రూపాయలు అయిందండి. నెప్పుడు చార్జెస్ మనకు చెక్ బుక్ ఓపెన్ చేసింది 1,044 రూపాయల 26 పైసలండి. $49,00,000
ఖర్చు చేసిన లెక్క 43,32,897 అండి. నిన్నటి వరకు స్టేట్ బ్యాంక్ అకౌంట్లో జామియా మసీద్ అకౌంట్లో ఉండే డబ్బులు 6,31,446 రూపాయల 48 ఎవరైనా కూడా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, వచ్చి చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు బ్యాంక్ పోసి కూడా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. నిన్నటి వరకు బ్యాలెన్స్ 6,31,446 రూపాయలండి. ఇప్పుడు మీరు ఎవరైనా కూడా ఏదైనా డౌట్ ఉంటే మా కమిటీ వాళ్ళకు కానీ మాకు కానీ ఇంకొకరికి మా ఒక్కడు అధికారులు కానీ మాకు వచ్చి అకౌంట్స్ అడగచ్చు. మేమైతే ఒక ₹10 కూడా ఒక పైసా కూడా ఎక్కడ ఇప్పుడు 10 మీటింగ్లు పెట్టుకుని ఉంటాము. టీ కూడా మా సొంత జబ్బుల నుంచి తెప్పించుకున్నాము. ఒక ₹10 కూడా టీ నుంచి కూడా మేము రాయలేదు. ఎవరైనా ఉండి పెద్ద మనుషులైనా ఎవరైనా ఉండి ఇక్కడ వచ్చిన వాళ్ళైనా ఇక్కడ దగ్గర 15,000 మంది జనాలు ఉన్నారు. మా మీద డౌట్ ఉంటే ఏ రోజైనా కూడా మసీద్కి వచ్చి బుక్స్ ఉంటాయి, మసీద్లోనే ఉంటాయి, అకౌంట్స్ ఉంటుంది. లేదంటే ఒక అకౌంటెంట్ తీసుకురండి, ఒక ఆడిటర్ని తీసుకురండి, ఎవరికైనా తీసుకురండి. వచ్చి మేము ఖర్చు చేసిన బిల్స్, మాకు వచ్చిన రూమ్ రెంట్స్ రిసిప్ట్స్ మొత్తం టాలీ చేసుకొని ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది మనం ఎంత జెన్యూన్గా చేస్తామనేది. కమిటీ మెంబర్స్ అందరూ చాలా కష్టపడుతున్నారండి. ఇంకా ఈ సంవత్సరం నూతన బాత్రూమ్లు ఉసులు కన్నా పై అంతస్తులు పని చేయించినామండి. పై అంతస్తులో చేయించడానికి ముఖ్య కారణం ఏమంటే కింద అంతస్తు ఇప్పుడు ఇదేదే ఉందో ఈ సీలింగ్, ఈ కింద టైల్స్, ఈ వైరింగ్, ఏసీలు అన్ని నూతనంగా వేయాలనే ఉద్దేశంతో పై అంతస్తులో ముందు రిపేర్ చేయించినామండి. ఈ రంజాన్ అయిపోయిన తర్వాత నెల గ్యాప్ తర్వాత మనం అంతా ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఈ పెండింగ్ పనులు ఏమేమి ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తామండి. ఎవరు కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బయట చాలా రకాల మనుషులు చాలా రకాలుగా చెడు అపోహలు అంటే లెక్క తింటున్నారు, మాకేం అవసరం తినడానికి, మా పెద్దోళ్ళు సంపాదించింది మా పిల్లలకు కూడా సరిపోతుంది, అంత సంపాదించి పెట్టారు, మాకేం అవసరం ఉంది, వచ్చి చెక్ చేసుకోండి ఎవరైనా అంటే. ఇంకా ముఖ్యంగా లాస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే మా జామియా మసీద్కి 87 రూములు ఉన్నాయి. అంటే మా ఫ్రూట్స్ మార్కెట్తో కలిపి 2 స్కూల్స్, ఒక ఫంక్షన్ హాల్. ఇక్కడ దగ్గర ఇప్పుడు పాత కమిటీ ఉన్నప్పుడు 1,70,000 ఏది మనకు ఇదంతా కలిపి బాడీలు వచ్చేది. మేము కమిటీ వచ్చిన వెంటనే అందరికి పిలిచి అందరి వాళ్ళ సంపూర్ణ మద్దతుతో రెంట్స్ పెంచినాము. ఇప్పుడు 3,80,000 రూపాయలు రెంట్స్ వస్తున్నాయి. మీరు వచ్చే రెంట్స్తోనే మనం అభివృద్ధి చేస్తున్నాం మసీద్కి. అది మీరు గమనించాలి. అది మా కోసమే మేడం కదండి. మీరు అల్లా ఇల్లు ఇస్తున్నారు, మేము దాని మీద నిజాయితీగా పనిచేస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా వచ్చి అకౌంట్స్ చెక్ చేసుకోవచ్చు. బయట అనవసరంగా వేరే వాళ్ళు వేరే రకాలుగా మాట్లాడుకుంటుంటారు. అవి నమ్మకండి. మీరు ఎందుకంటే జామియా మసీద్ అనేది ప్రతి ఊర్లో పెద్ద మసీద్లో ఎవరు కూడా లెక్క తిని లేదంటే ఈ మసీద్ గురించి ఏదన్నా మనం ఏదైనా వారం పడిందంటే ఖచ్చితంగా వెంటనే వాళ్ళకండి వాళ్ళ కుటుంబం కానీ ఏదో ఒకటి కర్మ అనేది జరుగుతుంది. మా నాన్న వాళ్ళు 30 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. మీరు చూసినారు ముళ్ళ కప్పలు ఉన్న కాడి నుంచి కష్టపడి ఇన్ని రోజులు ఇంత ఆస్తి సంపాదించినారు. కొత్తగా ఇల్లు కొన్నారు, ఒక్కోడు ఆఫీసర్లే మనకి కిలాబ్ ఇచ్చినారు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులు తగ్గినాయి కానీ ఆస్తులు పెరగలేదు అని చెప్పేసి దగ్గర ఇప్పుడు మన 87 రూములు, 2 స్కూళ్ళు, ఒక షాఖానాతో కలిపి 3 ఇల్లులు ఉన్నాయండి. ఒక ఇల్లులో ఒక మద్రసా ఉందండి, ఒక దాంట్లో గుడ్డు మిషన్ ఉందండి, ఒక దాంట్లో ఇప్పుడు మనం ఇజ్రాయల్ గారికి మన శంషేర్ గారికి అది ఉచితంగా ఇచ్చినామండి. కింద స్టేట్స్ వాళ్ళు పైన స్థాయి వాళ్ళు ఉన్నారు, ఒక రూపాయి కూడా వాళ్ళ కాడ బాడీకి ఇప్పించుకోవడం లేదండి. ఇలా మేము చాలా కష్టపడుతున్నాము. మీరందరూ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి మా కమిటీ మెంబర్లు ఎవరైనా అడగచ్చు. మేమైతే జెన్యూన్గా ఒక్క పావులా కూడా మేము ఆశించకుండా చేస్తున్నాము. బయట రకరకాలుగా చెప్పుకుంటుంటారు, యూట్యూబ్లలో కామెంట్స్ పెట్టుకోవడము. మీరు ఏమైనా పెట్టుకోండి, మీ ఇష్టం, మీరు దొంగడిలో పెట్టుకుంటారు. మాకు తెలుసు మీరు ఎవరనేది. మేము కేవలము మాకు నమ్మకం ఏంటంటే హస్బెండ్లో ఉన్నామలుకి అల్లా మీద నమ్మకం అంతే. మీరు ఎట్లయినా చేసుకోండి, మేమైతే సపోర్ట్తో పోతాం, మేము చేసే పనులు చేస్తాం. ఇంకా కోర్టులో 2 కేసులు పెండింగ్ ఉన్నాయి స్థలాలకు సంబంధించి, అవి కూడా తొందరలో తీర్పు వస్తుందండి. ఇంకా ఏదంటే ఒక చిన్నది మీకు రిక్వెస్ట్ ఏంటంటే 1 నిమిషము, మన జామియా మీద సంబంధించి 7.5 ఎకరాలు ఉందండి. ఇది గండిగూడ నవాబు గారు ఇచ్చిన స్థలం అండి, నవాబుల కాలం నుంచి. ఇది ఏమంటే చాలా మంది అంతలేదు అంటారు. నేను చిన్నగా చెప్పేస్తాను, పెద్దగా కూడా టైం అయిపోయింది. రోడ్డుకు ఇప్పుడు ఏదైతే అక్కడ రోడ్డు ఉందో 1 ఎకరా 5 సెంట్లు రోడ్డుకు పోయింది. 7.5 సెంట్లు స్థలంలో ఎకరాల్లో
ఎకరా 5 సెంట్ల స్థలం మనకు రోడ్డుకు పోయింది అంటే 6 ఎకరాల 40 సెంట్లు ఉంటుంది స్థలం మనకు. ఆ 6 ఎకరాల 40 సెంట్లలో కూడా ఇప్పుడు మన కట్టలే డిపో దాపిరన్న పక్కన పెద్ద ఆసుపత్రి, అది కూడా మంచిదే స్థలం. అప్పట్లో గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి సార్ సీఎం ఉన్నప్పుడు మన ఒక్కడు ఆఫీసర్లతో మాట్లాడుకొని 13 సెంట్లు మనం మా జామ్యా మసీద్ స్థలము, అన్ని కులాలకు మతాలకు మనకు పెద్ద ఆసుపత్రి ఉంటుంది కాబట్టి మన జామ్యా మసీద్ స్థలం వాళ్ళకి ఇచ్చినాము. అంతా పోతే 6 ఎకరాల 32 సెంట్లు నిక్కరం ఇప్పుడు మన జామ్యా మసీద్ ఉంది. మీరు ఎవరు కూడా ఎప్పుడు కూడా సర్వే చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. గతంలో కూడా 2023లో ఒక దొంగ మాస్టర్ వచ్చి దొంగ పని చేశాడు, అప్పుడు కూడా మనం సర్వే చేయించినాము. సర్వే చేయించింటే అంతా పోను 6 ఎకరాల 32 సెంట్లు నిక్కరంగా ఉంది. ఒక్కళ్ళు కూడా ఆన్లైన్లో మనం చూసినట్టు మీటింగ్లు జరిగినాయి, దాంట్లో కూడా అంతా రికార్డ్ సబ్మిట్ చేసినాము. మీరు ఎవరైనా దాంట్లో కూడా చూసుకోవచ్చు. ఇంకా మనం లాస్ట్ ఇప్పుడు మనము మజీద్ ఇమాం గారికి వాళ్ళకు చందాలు వచ్చినట్టు ప్రెసిడెంట్ గారు సార్ చూపేరు बेकार बेकार अच्छा बोलते 700 रुपये को पैसे काम नहीं हो तो क्या जरूरत है भाई? अल्हम्दुलिल्लाह आवाज नहीं भाई, सोचने किसी का जरूरत नहीं. अल्हम्दुलिल्लाह अभी डेवलपमेंट बल्ला करने का है, सब भी करते हैं, ये इंचू भी जगह छोड़ते हैं कोट कोट में आकर आते आते ऐसा जो हमारे मौलाना शमशीर साहब को हमें कमेटी मेंबर आदमी तदाले को एक 40,000 रुपये उनको चंदा दी हमें सबके ने मिल को. ऐसा जो इजराइल हजरत को 25,000 रुपये चंदा, कुछ अब्दुल नासिर हजरत को 25,000 चंदा, 1,40,000 रुपये चंदा है. उसमें हमारे मुफ्ती साहब को 9,000 रुपये चंदा दिए. 25,000 1,40,000 रुपये का 30,000 कमेटी के पैसे 30,000 रुपये हदिया दी. हमें कमेटी में माना जब चंदा डाले 40,000 रुपये दी भाई. अब क्या तो आधे सौ पैसे भी समा पर हिसाब कर को हमारे हजरत हो जाते हैं. क्या तो गलती बात करो, माफ कर लो. एक तो जज्बा में आने का पड़ा. अल्लाह के बात मैंने कहा कि इंशाल्लाह एक दिन रमजान के बाद मीटिंग रख ले को हमें सोचे ने तुम्हें सब आना साथ देना सही को तो ये घर अल्लाह का करो समाधि अल्लाह मुसलमान को क्या करनी है जरा जोर से ख्याल करो भाई इंशाल्लाह. शुक्रिया.